ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడును. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం దాతృత్వం మరియు దయాగుణం అనే భావన చుట్టూ తిరుగుతుంది. ఈ వాక్యంలో యేసయ్య తన శిష్యులకు ఇచ్చే స్వభావం మరియు ఉదార బుద్ధి వలన కలిగే ప్రతిఫలాల గురించి బోధిస్తున్నాడు. ఈ వచనం ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును అనే మాటతో ప్రారంభమవుతుంది. ఇది నిస్వార్థ మరియు ఉదార బుద్ధి యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇచ్చిన వారు ప్రతిఫలంగా స్వీకరిస్తారని, ఉదార హృదయంతో ఇచ్చేవారికి సమృద్ధి అయిన ఆశీర్వాదాలు కలుగుతాయని ఇది తెలియజేస్తుంది. ప్రియులారా, మనకు కావాల్సింది మనము పొందుకోవాలంటే, దేవుని దగ్గర నుంచి మనకు ధారాళంగా లభించాలంటే, దానికోసం మనము ఇతరులను అడగడమో ఇతరులను ఆశ్రయించడమో కాదు, కానీ ఇతరులకు ఇవ్వడమేనన్న విషయాన్ని గమనించాలి. అలా ఇవ్వడం ద్వారా పుచ్చుకునే అర్హత మనకు కలుగుతుందని దేవుడు చూచి కొంతవరకైనా ఇతరులు మనకిచ్చేలా చేస్తాడు. ఇక్కడ యేసు ప్రభువు కేవలం డబ్బు, ఇతర వస్తువులు ఇవ్వడం గురించి మాత్రమే మాట్లాడడం లేదు, కానీ విశ్వాసులు తమ సమయాన్ని, శ్రమను, తమ సలహాలను ఇతరులకు ప్రేమపూర్వకమైన పరిచర్యను ఇవ్వవచ్చు. వారు అలా చేస్తే ఏదో ఒక విధంగా వారికి సంపూర్ణమైన ప్రతిఫలం ఉంటుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకు ఇచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది అని. ప్రియులారా, దేవుడు దయగల వారి ఎడల దయ చూపించును, యథార్థవంతుల ఎడల ఆయన యథార్థవంతుడుగా నుండును, సద్భావము గల వారి ఎడల ఆయన సద్భావము చూపును, మూర్ఖుల ఎడల ఆయన వికటముగా నుండును, శ్రమపడు వారిని ఆయన రక్షించును, గర్విష్ఠులకు విరోధి అయి వారిని అణిచివేయును. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు: మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము. నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. వారి దేవుడు ఎక్కడనున్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా, ఓడ్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుబలాతిశయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగజేయుము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచెదము అని. ప్రియులారా, దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధమును దండము కాలిపోవును. దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికిచ్చును, అట్టివాడు దీవెన నొందును. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు: ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. ఏలే అనగా తెస్సలోనికలో కూడా మీరు మాటిమాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగు చెప్పుటలేదు, గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక అని. సహోదరి సహోదరులారా, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరి అయినను
దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి చలికాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడునని, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మా ఒడిలో కొలుతురని, మేము ఏ కొలతతో కొలుతుమో ఆ కొలతతోనే మాకు మరలా కొలవబడునని నీవు తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, నీవు మాకిచ్చిన ప్రకారము మేమును ధారాళముగా ఇచ్చుచు నీ ప్రేమను క్రియల్లో చూపించే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును గనుక, కనికరము తీర్పును మించి అతిశయపడును గనుక, నీవు కనికరము గలవాడవై ఉన్నట్టు మేమును కనికరము గల వారముగా ఉండుటకు కృపచూపమని, నీ ఐశ్వర్యము చొప్పున మహిమలో మా ప్రతి అవసరమును నీవే తీర్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.